శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. కార్తీక మాస మహత్యంలో కార్తీక పురాణాన్ని అనుసరించి ఈ రోజున 21వ అధ్యాయ విశేషాల గురించి మనం తెలుసుకుందాం. ఈ 21వ అధ్యాయంలో నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం, పురంజయుడు యుద్ధానికి ఉపక్రమించాడు అని. మరి ఆయన ఈ రోజున యుద్ధం ఎలా చేశాడు, ఆ రోజు జరిగినటువంటి విశేషాలు ఏమిటి, దాని తర్వాత ఏం జరిగింది అనే తతిమా కథ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ 21వ అధ్యాయంలో వస్తుంది. పురంజయుడు ఎప్పుడైతే కనుక యుద్ధానికి ఉపక్రమించాడో వెంటనే ఇతన్ని చుట్టుముట్టడానికి వచ్చినటువంటి అతని యొక్క సామంతులు కావచ్చు, కాంబోజరాజు కావచ్చు, కురురాజులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంకాస్త ఒక అడుగు ముందుకు వేసి యుద్ధానికి ఉపక్రమించారట. రాజులంతా కూడా కోపంతో, రోషంతో, ఎర్రబడినటువంటి నేత్రాలు కలిగినటువంటి వారై అస్త్రాలతో, బాణాలతో, వాడి అయినటువంటి గదలతో, లాఠీల్లాంటి కర్రలతోటి, అలానే చేత్తో పట్టుకునేటువంటి వివిధ రకాలైనటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో, గదలు కావచ్చు, గొడ్డళ్ళు కావచ్చు, లేదా బల్యాలు కావచ్చు, ఈటలు కావచ్చు, ధనస్సులు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా పట్టుకొని ఒకరిని మీదకి ఒకరు యుద్ధానికి వెళ్ళారట. అలా యుద్ధం చేసుకునేటప్పుడు ఏనుగు మీద ఉన్నటువంటి వారితో, గుర్రం మీద ఉన్నటువంటి గుర్రపు రౌతులు మరో గుర్రపు రౌతుతోటి, కాలుబంట్లను కలిగినటువంటి వారంటే మామూలు సాధారణమైనటువంటి సైనికులతోటి, సూర్యులైనటువంటి వారు సూర్యులతోటి, ఇలా ఎవరి స్థాయికి తగినటువంటి వారితో వారు అన్యోన్యంగా క్రూరవాక్యాలు పలుకుతూ యుద్ధాన్ని చేయడం ప్రారంభం చేశారట. అంటే నీ అంతు చూస్తా, నేను చంపేస్తా, ఇట్లా చక్కగా మాట్లాడుకుంటూ, అంటే తమలో ఉత్సాహం రావడం కోసం అటువంటి పదాలని కూడా చెప్పుకుంటూ ఒకరినొకరు ఎదుర్కొన్నారట. ఇలా ఎదుర్కొనేటువంటి సమయంలో కాంబోజ మహారాజు వస్త్రాదులన్నీ కూడా చక్కగా బిగించి కట్టుకొని ఒక దివ్యమైనటువంటి కవచాన్ని ధరించినటువంటి వాడి పురంజయుడి మీదకి వచ్చాట. అలా పురంజయుడి మీదకి వచ్చి కోలాహలమైనటువంటి ధ్వని చేస్తూ పురంజయుడి మీదకి 300 బాణాలు వేశాడు. ఈ 300 బాణాలు వేసి ఆ 300 బాణాలతోటి పురంజయుడి యొక్క ఛత్రాన్ని, ధ్వజాన్ని, రథాన్ని నరికివేశాడు. తర్వాత కాంబోజుడు మరికొన్ని బాణాలు తీసుకొని పురంజయుడికి కొట్టాట. 5 బాణాలతో పురంజయుడి యొక్క రథం యొక్క గుర్రాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా చంపివేశాడు. అప్పుడు పురంజయుడు మరో దివ్యమైనటువంటి రథాన్ని ఎక్కి ఇంద్రుల్లా పరాక్రమించి ఒక్కసారి భుజస్పాలనం చేసేట. అంటే ఒక్కసారి చేతులను చక్కగా ఇలా అనుకొని, వామప్ అంటాం కదా ఈ రోజుల్లో, అయితే అట్లా అనమాట. కాస్త ఒక్కసారి భుజస్పాలనం చేసి నారి బిగించి బ్రహ్మమంత్రాలతో మంత్రించినటువంటి ఒక 10 బాణాలను కాంబోజరాజు యొక్క హృదయం మీద తగిలే విధంగా వేశాట. అవి ఆయన వక్షస్థలంలో గుచ్చుకొని అతనికి ఉన్నటువంటి కవచాన్ని కూడా భేదించి లోపలకు చొచ్చుకుపోయి అతని రక్తానికి రుచి మరిగి ఇంకొకరి దగ్గరకు పోవడానికి ఇష్టపడట్లేదా అన్నట్టుగా ఆ హృదయంలో అలా నాటుకుపోయినాయట. అంటే యుద్ధాన్ని కంటికి కట్టినట్టుగా ఎలా చూపెడుతున్నాడు చూడండి ఇక్కడ ఋషి. అలా నాటుకుపోయినప్పుడు ఆ బాణాలు బయటికి లాగినటువంటి కాంబోజరాజు వెంటనే అవే బాణాలను సంధించి పురంజయుడి మీదకి వేశాట. నేను ఒకరి సొత్తును నా దగ్గర ఎప్పుడు కూడా అట్టి పెట్టుకోనయ్యా, అందుకని నీ బాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీకే ఇచ్చి వేస్తున్నాను, తీసుకో అని చెప్పని పురంజయుడి మీదకి మళ్ళీ అవే 10 బాణాలు కూడా తిరిగి వేశాట. దానితో విసుగు చెందినటువంటి ఈ పురంజయుడు కోపగించుకున్నటువంటి వాడై దానితో కాంబోజుడు వేసినటువంటి బాణాల వలన పురంజయుడి యొక్క సారథి, ఛత్రము, వాడి యొక్క ధనస్సు ఇవన్నీ కూడా తెగిపోయినాయట. వెంటనే మరో ధనస్సు పుచ్చుకున్నటువంటి వాడై పురంజయుడు, నీకు అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దానానికి ఉండవలసినటువంటి లక్ష్యం తెలియనట్టుగా ఉంది. ఎవరైనా సరే తమకి ఇచ్చినటువంటి దాన్ని ఇతరులకి దానంగా చేస్తారా? కనుక ఇగో ఇప్పుడు కాసుకో, మరో కొన్ని బాణాలు నీ మీద ప్రయోగిస్తున్నానని చెప్పని రెక్కలు కలిగినటువంటి బాణాలను నారి మీద సంధించి ఆకర్ణాంతంగా లాగి వాటిని ఈ యొక్క కాంబోజరాజు మీదకి వేసేట. అలా మొత్తం 20 బాణాలు వేసేట. ఆ 20 బాణాలు కూడా కాంబోజరాజు యొక్క కవచాన్ని త్రుంచి అతని యొక్క వక్షస్థలాన్ని భేదించి కాస్త దూరంగా వెళ్ళి పడ్డాయట. ఇలా ఒకరితో ఒకరు వాళ్ళిద్దరు కూడా యుద్ధం చేసుకుంటూ ఉండగా అనేక రకాలైనటువంటి ఏనుగులు ఆ యుద్ధంలో చంపబడ్డాయి. అనేక రకాలైనటువంటి గుర్రాలకు ఉండేటువంటి తోకలు తెగిపోయినాయి. అనేక రకాలైనటువంటి ఏనుగులకు తొండాలు తెగిపడిపోయినాయి. కొంతమందికి కాళ్ళు, కొంతమందికి చేతులు, ఇలా రకరకాలుగా అన్నీ కూడా అవయవాలు కోల్పోయినటువంటి వారు కూడా అక్కడ ఉన్నారట. ఆదానే శరసంధాని చావర్తన నివర్తనే కస్తానాం సంశయోజాత పానిలాఘవ చాపలం. అలా భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు ఆకాశంలో నుంచి చూస్తున్నటువంటి దేవతలకి అసలు ఎవరు ఎప్పుడు బాణాలు సంధిస్తున్నారు, ఎప్పుడు వేస్తున్నారు అనేది కూడా తెలియనంత వేగంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణాలు వేసుకుంటూ ఆ యొక్క రణభూమి అంతా కూడా రణోత్సాహంతో ప్రకాశిస్తూ ఉన్నదిట.
ఆ యుద్ధంలో సూది మొన కూడా దూరడానికి వీలు లేనంతగా బాణవర్షం కురుస్తోంది. అట్లా సూరులు, భటులు మొదలైనటువంటి వారందరూ కూడా బంగారు పిడి కలిగినటువంటి వారితో ఉన్నటువంటి ఆయుధాలతోటి ఒకరినొకరు పొడుచుకోవడం, చంపుకోవడం చేసుకుంటూ పరస్పరంగా యుద్ధం చేస్తూ వస్తున్నారట. యుద్ధంలో ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా స్వర్గాన్ని చేరతారని చెప్పని ప్రతీతి. ఎందుకని వాళ్ళు తమ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు కదా. దేశభక్తులైనటువంటి వారందరికీ కూడా భగవంతుడు ఇచ్చేటువంటి గౌరవం అది. అందుకని చెప్పని వీళ్ళందరూ కూడా స్వర్గానికి వెళ్తున్నట్టు సూర్యమండలాన్ని భేదించుకొని అప్సరా స్త్రీలు, అలానే దివ్యమైనటువంటి దేవతా స్త్రీలు వాళ్ళందరూ కూడా కూడి ఉండగా గంధర్వులు గానం చేస్తూ ఉంటే, అప్సరసులు నాట్యం చేస్తుంటే వీళ్ళందరూ కూడా స్వర్గలోకానికి పోతూ ఉన్నారట. ఇదంతా కూడా చాలా రమ్యంగా అక్కడ చూసేటువంటి వారందరూ కూడా కనబడుతూ వస్తున్నది. పరాజిత పరతంత్ర సానుగై స పురంజయ ప్రవేశపురంతూర్ణం దినాంతే అస్తంగతే రవౌ. ఆ రోజు జరిగినటువంటి ఆ భయంకరమైనటువంటి యుద్ధంలో పురంజయుడు నిలబడలేకపోయాడు. ఇంతలో అస్తాద్రికి దినకరుడు గృంకాడు. అంటే సూర్యాస్తమానం అయింది. ఆ సూర్యాస్తమానం అయ్యేసరికి రేపటి రోజున మళ్ళీ యుద్ధానికి వద్దామని చెప్పని పురంజయుడు తన రాజ్యంలోకి వెళ్ళాడు. భూతప్రేత పిశాశ్చైశ్చ భేతాళైర్జంబుకాదిభి కంకై కఠోరవదనై రణభూమిర్ విరాజతే. అలానే తతిమారాజులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తమ తమ యొక్క శిబిరాలు ఏవైతే ఉన్నాయో వాడి దగ్గరికి వెళ్ళారు. యుద్ధభూమి అంతా కూడా భూత ప్రేత పిశాచ భేతాళాలతోనూ, నక్కలతోటి, రాబందులతోటి, గద్దలతోటి, ఇలా మాంసమును ఇష్టపడేటువంటి వాటితోటి మొత్తం కూడా నిండిపోయి ఉన్నదిట. అంతలో త్రయోదశ అక్షౌహిణీభి యుక్త కాంభోజవల్లభ క్రూరం యద్రణరంగాగ్రే హతమక్షౌహిణీత్రయం. 13 అక్షౌహిణీ సైన్యంతో దండెత్తి వచ్చినటువంటి కాంబోజరాజుకు ఆ రోజు జరిగినటువంటి యుద్ధంలో 3 అక్షౌహిణీల సైన్యం నశించింది. ఇంకా 10 అక్షౌహిణీల సైన్యం ఉంది. అచింత యదస్సౌ రాజా రణభంగం పురంజయ స్వస్య రాష్ట్రం సమాక్రాంతం అమిత్ర నరపాలకై. పురంజయుడు తన యొక్క అంతఃపురంలోకి వెళ్ళి ఆలోచన చేయడం మొదలుపెట్టాట. ఇహ నాను ఓడిపోవడం అనేది ఖాయంగా కనబడుతూ ఉన్నది. శత్రురాజులు పరాక్రమించి ఉన్నారు, వారు గెలిచే విధంగా ఉన్నారు, ఏం చేయాలి, పాలుపోవట్లేదని చెప్పని చింతించడం మొదలుపెట్టాట. అదే సమయానికి ఆయన యొక్క పురోహితుడైనటువంటి మహాత్ముడైనటువంటి సుశీలుడైనటువంటి సద్బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నాడో అతను రాజుగారైనటువంటి పురంజయుడి దగ్గరికి వచ్చాట. వచ్చి ఆ పురంజయుడితో చెప్తున్నట్ట, నీ శత్రురాజు కాంబోజ దేశానికి అధిపతి అయినటువంటి సూరసేనుడు కనుక నువ్వు జయించాలనుకున్నట్లయితే నేను చెప్పినట్టుగా విష్ణుమూర్తి యొక్క సేవ చెయ్యి. ఇదానీం కార్తీకే మాసి పౌర్ణమి పుణ్యసాధిని ఊర్జే పూర్ణకళానాథ దినే చాగ్నరక్ష సంయుతే ఇతం బ్రవీమి నృపతే తస్మాదప్యధికం తవ తత్కాల సంభవై పుష్పై కేశవం కార్తీకే అర్చయ. ఈరోజు చాలా పుణ్యప్రదమైనటువంటి రోజు. ఇది కార్తీక మాసం. అందున ఊర్జే పూర్ణకళానాథ, పూర్ణ కళలతో కూడినటువంటి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. అంటే పూర్ణిమ, కార్తీక పూర్ణిమ ఈరోజు. పైగా ఎటువంటి కార్తీక పూర్ణిమ? అగ్ని నక్షత్రంతో కూడినటువంటి కార్తీక పూర్ణిమ. అగ్నిదేవతాత్మకమైనటువంటి నక్షత్రం మనకి కృత్తికా నక్షత్రం అవుతుంది. కార్తీక మాసంలో కార్తీక పూర్ణిమ గనక కృత్తికతో కానీ, భరణితో కానీ, రోహిణితో కానీ కలిసి వచ్చినట్లయితే దాన్ని మహాకార్తీకి అని అంటారు. అంటే అది సాధారణంగానే కార్తీక పౌర్ణిమ పుణ్యప్రదం. ఇటువంటి ఈ నక్షత్రములతో కూడి వచ్చినట్లయితే కనుక దానికి మహాకార్తీక మరింత పుణ్యప్రదమైనటువంటిదిగా మారుతుంది. అటువంటి కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి ఊర్జే పూర్ణకళానాథ కార్తీక పూర్ణిమ చంద్రుడు ప్రకాశిస్తున్నటువంటి ఈ రోజున నా మంచి మాటలు విను. తత్కాల సంభవై పుష్పై కేశవం కార్తీకే అర్చయ. నీకు దొరికినటువంటి పుష్పాలతో ఈ రోజున చక్కగా శ్రీమన్నారాయణ పూజించు. దీప ప్రజ్వలనం విష్ణో దీపదానం నరేశ్వర నర్తనం కురు కృష్ణేతి గోవిందేత్యాలయే హరేహే. చక్కగా దీపారాధన చెయ్యి, దీపదానం చెయ్యి, హరి ముందు గోవిందా నారాయణ అంటూ నామస్మరణ చెయ్యి, చక్కగా నర్తన చెయ్యి, శ్రీమన్నారాయణుని ప్రసన్నం చేసుకో. స్వభక్త రక్షణార్థాయ సర్వాపద్భయో జనార్దన సుదర్శనం సహస్రాంశం సంప్రేష్యతి సాధనం. నువ్వు ఎప్పుడైతే నారాయణ ప్రసన్నం చేసుకుంటావో వెంటనే భక్త రక్షణాతత్పరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు తన చేతిలో ప్రకాశిస్తున్నటువంటి 1000 అరలతో ఉన్నటువంటి ఆ సుదర్శన చక్రాన్ని నీ రక్షణ కొరకు పంపుతాడు. ఊర్జే ఊర్జిత పుణ్యానాం ఊర్జితం కోను వర్ణయేత్ భూపాప జయమాస్తీతే బ్రహ్మణ్యోసి చ సర్వదా విష్ణుభక్తో భవన్నృప కార్తీకోక్తం వ్రతంచర. నాయన ఈ యొక్క కార్తీక మాస మహత్యం ఇంత గొప్పది అని ఎవరు చెప్పగలుగుతారు? అధర్మవర్తన వలన అపజయం నీకు ఇంతవరకు కూడా కలిగింది కనుక అధర్మాన్ని వదిలేసాయి, స్వధర్మంలోకి రా.
ఇంకా నీకు చెప్పవలసిందే ఉంది. ఈ కార్తీక మాస మహత్యం చాలా గొప్పది. హరిభక్తుడివిక కార్తీక మాస వ్రతాచరణ చేయటం వలన ఆయురారోగ్య సంపద, పుత్రలాభ, కోశవృద్ధి, సర్వత్ర విజయో అనిశం సత్యం భవతి రాజేంద్ర తత్కురుష్వాభిలంబితం. కనుక ఈ కార్తీక మాస వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి, పుత్రులు కలుగుతారు, ధనం వృద్ధి చెందుతుంది, జయం కలుగుతుంది. నా మాట నమ్ము, త్వరగా శ్రీమన్నారాయణ పూజించు, సేవించు, తరించు అని చెప్పని ఆ యొక్క పురోహితుడైనటువంటి సుశీరుడు పురంజయరాజు గారికి చెప్పారు. వెంటనే పురంజయుడు ఏం చేశాడు, ఆ తర్వాత జరిగినటువంటి వృత్తాంతం ఏమిటనేది రేపటి అధ్యాయంలో మనం తెలుసుకుందాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. హర నమ పార్వతీపతేర్ హర హర మహాదేవ. సర్వం శ్రీ ఉమామహేశ్వర శ్రీచరణారవిందార్పణమస్తు.